కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు ఆయన వెనక తిరుగుతున్నటువంటి ఈ చోటా చోటా నాయకులు ఏదో చెప్పడమే తప్ప బడా బడా నేతలందరూ కూడా రాహుల్ గాంధీని పట్టుకొని గనక కాంగ్రెస్లో మనం ఉంటే కుక్క తోకను పట్టుకొని సముద్రం ఈదినట్లే అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కేరళలో ఉన్నటువంటి సీనియర్ నేత అయినటువంటి మణిశంకర్ అయ్యర్ గారు ఆయన ఏమంటున్నారంటే కేరళలో ఖచ్చితంగా పినరన్ విజయన్ ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుంది. అయితే ఇది కేవలం ఈ రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది రాహుల్ గాంధీ తెలుసుకోలేకపోతున్నాడు. కాంగ్రెస్లో నిజంగా ఒక సఖ్యత ఉందా? ఇండీ కూటమి ఇన్ని రకాలుగా విడిపోతున్నా కూడా రాహుల్ గాంధీలో చలనం లేదు. అంతెందుకు ఈరోజు కేరళలో పవన్ ఖేడా లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నారంటే ఆ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవాలి. ఇలాంటి పార్టీలు మేము సీనియర్లుగా ఉన్నాము, మాకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పార్టీ ప్రాధాన్యత జైరామ్ రమేష్ ఏం చెప్తే ఇక్కడ పవన్ ఖేడా అదే చేస్తారు. నేనేదో కోపంతో చెప్పడం లేదు. రాహుల్ గాంధీకి రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే పార్టీని ముందు సఖ్యతకి తీసుకురావాలి. అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలైతే ఆ రాష్ట్రం మీద పడ్డం కాదు. మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీలో సఖ్యత ఉందా? యూనిటీ లేనప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు వెళ్తుంది? నేను గాంధీవాదిని, నెహ్రూవాదిని, రాజీవ్ వాదిని, కానీ రాహుల్ వాదిని కాదు. రాహుల్కి రాజకీయాల్లో వానమాలు కూడా తెలియదు. ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఈయననే కాదు, చాలామంది రాహుల్ గాంధీ విషయంలో ఇదే విషయం చెప్తున్నారు. ఇండీ కూటమి విడిపోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ఇండీ కూటమి ఈరోజు బీజేపీని ఏదో బెదిరించడానికి ఏకమయ్యారు, కానీ కేవలం బీజేపీని ఎదిరించడానికే. వీళ్ళకి సఖ్యత లేదు. ఆ సఖ్యత ఉంచాల్సింది ఎవరి బాధ్యత? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సోనియా గాంధీ అనారోగ్యం పాలైపోయిన తర్వాత మొత్తం పార్టీ ఎవరి బాధ్యతలు ఉంటుంది? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఏంటంటే ఈ సమావేశాలు ఏవైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయో అప్పుడే వచ్చి ఏదో ఇప్పుడు మన ఎంఎం నరవణ్ గారు రాసినటువంటి ఒక పుస్తకం పట్టుకుంటాడు, నెక్స్ట్ ఇంకేదో పట్టుకుంటాడు. దేశానికి సంబంధించి ఏదైనా సరే చెప్పకూడదు, మాట్లాడకూడదు అనుకుంటే వాటి గురించి మాట్లాడి ఏదో రాద్ధాంతం చేసి వెళ్ళిపోతాడు. అంటే సభని ఇబ్బంది పెట్టడానికే తప్ప అది నిజంగా ప్రజలకు ఎంతవరకు ఉపయోగం అన్నది మాత్రం ఆలోచించు. ఇలాంటిదనే కాదు, నిన్న కూడా ఒక జ్యోతిష్యురాలు చెప్పారని చెప్పాను నేను. ఆవిడ కూడా అదే చెప్తుంది, ఆయనకి రాజకీయాల కంటే కూడా ఏ హోటల్ ఫీల్డో లేకపోతే మీడియా రంగం కరెక్ట్ అని.